నడు నడు, నువ్వు 100 గుంజీలు తీయాల్సిందే ఈరోజు. నడు 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 అన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, నేను 100 గుంజీలు తీయలేనన్నా, ప్లీజ్ అన్నా. అప్పట్లో ధర్మరాజు ఏమన్నాడు తెలుసా అన్నా? ఏమన్నాడు? తమ్ముడికి శిక్ష పడొద్దని అన్నాదన్నా. ప్లీజ్ అన్నా, నాకు ఆ శిక్ష కన్నా 100 గుంజీలు అంటే నాతో కాదన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా అన్నా, ప్లీజ్ అన్నా. అది కుదరని పని బేట. నడు గుంజీలు దిద్దు, నడు అన్నా. తమ్ముడి కోసం చూసి నిలబడతాడు అన్నాకే అమ్మి ఉంటానికి తమ్ముడి కోసము నిలబడతాడు. అలా చూడన్నా, నీకోసం మంచి పాట పాడినా నాన్న. అబ్బో, నీకోడేమన్నాడు చెప్పన్నా? నేను చూసుకుంటా, నా బొక్కలు చూర చూర చేస్తాడు. ఎవడేమన్నా చెప్పన్నా? నీకు 2000 కదన్నా, 2000 డబుల్ 4000 ఇస్తాను రేపు. నిజంగా ప్లీజ్ అన్నా, గుంజలు మాత్రం తీయన్నా. ప్లీజ్ అన్నా, మమ్మీ కూడా చెప్పకన్నా గుంజలు తీయన్నా. ప్లీజ్ అన్నా, శిక్షణకి వేయకన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. సరేరా పోనీ, నేను కూడా, నాకు కూడా బాగా అనిపిస్తుంది 100 గుంజలు అంటే. అది నీతో కాని పని. సర్లే, ఈసారికి వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం ఇట్లా మళ్ళీ రిపీట్ అయిందా, నీ పని అవుట్ రా. ఎవరు కాపాడలేడు. వెళ్ళు, పడుకో. నైట్ అయిపోయింది, బాగా లేట్ అయింది కదా అన్నా. ఇవన్నా నువ్వు దేవుడి అన్నా అన్న. అబ్బాయి అన్నా, నిద్ర వస్తుందన్నా, రాత్రి అయిపోయింది ఏంటన్నా. తమ్ముడు చాలా మాకు, నేనే తొందరపడి అమ్మని చెప్పి ఇప్పించిన వాడికి. వాని భవిష్యత్తు వాని చేతుల ద్వారా ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడో ఏమో. దేవుడా, వాళ్ళు నువ్వే కాపాడాను. అబ్బా, నిత్యేంద్ర పొద్దున బాగానే వస్తుంది. రాత్రి తాగుతుంటే కూడా తాగకుండా ఉండలేకపోయినా ఓవర్ అనుకుంటా. ఏంద్రా, నెత్తిన వస్తుందా? లేదురా, డీజే పాట పెట్టుకొని దుంకుతుంది. నువ్వు కూడా దుంకుతుందా? అబ్బా, నువ్వు నేను ఆడిన సరిపోదారా? అరే, నీకు తెలివి ఉన్నారా అసలు? ఏరా, నీకు లేదా తెలివి? తెలివి తెలివి నా పోనయ్య నుంచి. నేను తెలివి లేని వాళ్ళతో మాట్లాడపో. నేను మాట్లాడతారా? ఉరిపియకన్నా, నాకు నెత్తిన వస్తుందన్నా. ప్లీజ్ అన్నా, ఇడికి పోన్నా పో.
Thank you for watching.